క్యాడర్లో ఉన్నారు సార్ వాళ్ళు. ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు అనేది సార్ నోట్ ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శివకోటి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు అంకమ్మ సుధాకర్ అండి. మా మిస్సెస్ విఆర్ఓ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇద్దరివి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎంతో కష్టపడి మా యొక్క జీవితాలని పన్నంగా పెట్టి కష్టపడి మా యొక్క జాబ్స్ కొట్టడం జరిగింది. ఆ జాబ్స్ పోరాటంలో ఈరోజు మీరు ఒక 2 గంటలు కూర్చోవచ్చు. మేము ఇలాంటి డైలీ 8 అవర్స్ కనీసం 2 years 1.5 years కూర్చుంటేనే ఆ జాబ్ కొట్టగలిగాము. నాన్ స్టాప్ ఒక మహాయుద్ధంలాగా కూర్చొని నిలబడి జాబ్ సంపాదించామండి. జాబ్ సంపాదించిన తర్వాత మా లైఫ్ బాగుందా అంటే ఏమంత ఆశజనక ఏమి లేదు. ఎందుకంటే జాబు ఎప్పుడైనా జాబేనండి. ఆ జాబ్లో మనం అనుకున్న కోరికలు, మనం అనుకున్న ఆశయాలు, మనం జీవించాలనుకున్న లైఫ్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే జాబ్ అంటే ఎప్పుడు కూడా మనం ఒక కింద పనిచేయాల్సి వస్తుంది, బాస్ చెప్పిన మాట వినాల్సి వస్తుంది. కాబట్టి ఆ జాబ్లో మనం ఎప్పుడు మా అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేదు. కాబట్టి మాకు మా అప్లైనర్ అమృత మేడం గారు, మా అక్క, ఆ మేడం ఆధ్వర్యంలో మాకు ఈ వెస్టేజ్ ఒక దేవుడి రూపంలో వచ్చిందని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ వెస్టేజ్ ద్వారా మా యొక్క 3 జనరేషన్కి మా పిల్లలు మేము మంచి లైఫ్ని ఉన్నతంగా లీడ్ చేయడానికి వచ్చిందని భావిస్తూ ఆ మేడం గారికి ఇక్కడ మీటింగ్ తరపు నుంచి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆ మేడమే లేకపోతే మేము 3 నెలల్లో అండి, మేము జాయిన్ అయ్యి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో నేను మా మేడం గారు మాకు దొరికిన సమయాన్ని డైలీ 2 hours లేదా 2 hours అలాగే సండేస్ ప్రతిరోజు ఉపయోగించుకునేవాళ్ళము. మాకు ఏదైతే కంఫర్ట్స్ ఉన్నాయో ఆ కంఫర్ట్స్ని వదిలి మేము వెస్టేజ్లో నడవాలి, వెస్టేజ్నే పండగ పెట్టుకొని ప్రతి అణువున ప్రతిరోజు మా గ్రేట్ లీడర్ మెంటర్స్ జ్యోతి శివకోటి సార్ ఆధ్వర్యంలో ప్రతిరోజు వాళ్ళు ఏది చెబితే అదే చేసేవాళ్ళు. మా అప్లైనర్గా, మా మెంటర్గా వారు ఏది చెబితే అదే చేసేవాళ్ళు. ఇది చేయండి అంటే అది ఎన్ని పనులున్నా మేము పక్కన పెట్టి ఫస్ట్ వెస్టేజ్ కోసం పనిచేసాం. కాబట్టి ఈ రోజున 3 నెలల్లో బ్రాంచ్ డైరెక్టర్ అవడం జరిగింది. మేము ఈ వెస్టేజ్లోకి వచ్చినప్పుడు తీసుకున్న ఫస్ట్ చెక్ 191 రూపాయలు అండి. మా బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడం వల్ల 9,764 రూపాయలు తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ సిలవ డైరెక్టర్ క్యాడర్లో ఉన్నాం సార్. మేము ఈ విధంగా సెలవు డైరెక్టర్ ఉంటామంటే రేపు 10వ తారీఖున మేబీ ఒక 15,000, 18,000, 20 లోపు రాబోతుంది. నేను గత 10 years నుంచి జాబ్ చేస్తున్నాను. నా జీతంలో ఫస్ట్ తీసుకున్న జీతం ఫస్ట్ శాలరీ 80,000 అండి. నేను నా హైయెస్ట్ 10 years కంప్లీట్ అయిన నా సర్వీసు నేను తీసుకున్న శాలరీ 50,000. 10 years వర్క్ చేయటం వల్ల నేను తీసుకున్న జీతం చాలా తక్కువ డిఫరెన్స్ అండి. కానీ ఈరోజు వెస్టేజ్లో 4 నెలల్లో 20,000 రూపాయలు తీసుకుంటానంటే అది కేవలం ఈ వెస్టేజ్కే ఉందని గట్టిగా ఒక్కసారి ఈ వెస్టేజ్ చప్పట్లు పడతానని ఇలాంటి అవకాశాన్ని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకొని సక్సెస్ అవుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జ్యోతి శివకోటి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా మేడం గారు మాటల్లో వెస్టేజ్ గురించి విందాము. గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు అంకమ్మండి. నేను 2014 విఆర్ఓ రిక్రూట్మెంట్లో జాబ్ వచ్చింది నాకు. అంటే అప్పుడు 14 లక్షల మంది రాశారండి ఏపీ స్టేట్లో. అందులో ఒక జాబ్ నాది. అది రావడానికి చాలా కష్టపడ్డాము. కానీ వచ్చిన తర్వాత మా ఫస్ట్ శాలరీ వచ్చి 7,500. నేను ప్రజెంట్ ఇప్పుడు 12 years నుండి చేస్తున్నాను. 12th year అండి ఇది. 50,000 వస్తున్నది. మేము వెస్టేజ్కి వచ్చి 4 months అవుతుంది. ఈ 4 monthsలో మాకు 10,000 వచ్చాయి. ప్రజెంట్ సిల్వర్ కేటగిరీలో ఉన్నాము. నాకు ఈ అవకాశము కల్పించింది మా అమృత మేడం, అంటే మా కొలీగేనండి. నా 2014 బ్యాచ్మేట్. తన వల్లే మేము ఇలా ఉండగలిగాము. నిజంగా ఈ 3 generations మేము మా మేడంకి రుణపడి ఉంటాము. ఇంకొకటి మమ్మల్ని వెనకుండి నడిపిస్తున్న వాళ్ళు మా జ్యోతి శివకోటి మేడం వాళ్ళు.
మాకు సారు శివకోటి సారు టార్గెట్ ఇచ్చారండి. నవంబర్ కల్లా 1 lakh రీచ్ అవ్వాలని. అదే ఎయిమ్ తోటి పనిచేస్తూ